శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. దీర్ఘకాలిక సంచార గ్రహాలను కనుక చూసుకున్నట్లయితే చతుర్థ పంచమాలలో గురువు, ద్వితీయంలో శని, మే 18 నుండి కూడా జన్మ సప్తమాలలో రాహుకేతుల యొక్క సంచారం ఉంటుంది. ఈ సంవత్సరం ఏలినాటి శని ఉన్నప్పటికీ కొంత అనుకూలమైనటువంటి ఫలితాలే సాగుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చూసుకున్నట్లయితే కనుక నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ద్వితీయార్థంలో పురోగతి రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తాయి, వృద్ధి చెందుతాయి. సంవత్సర ద్వితీయార్థం నుండి వ్యాపారస్తులకు అనుకూలతలు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ పెట్టుబడులు కూడా యోగిస్తాయని చెప్పుకోవాలి. సినీ కళా రంగాలలో ఉన్నటువంటి వారికి, రాజకీయ నాయకులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా లాభిస్తాయి. మొత్తానికి ఉద్యోగస్తులైనటువంటి వారికి, వ్యాపారస్తులైనటువంటి వారికి ఈ సంవత్సర ద్వితీయార్థం అంటే కార్తీక మాసం దాటిన తర్వాత నుంచి కూడా యోగాలు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక అంతవరకు మాత్రం చిన్నపాటి ఒడిదుడుకులు అనేటువంటివి కొనసాగుతూ ఉంటాయి. ఇంకా ఆర్థిక విషయాలు కనుక చూసుకున్నట్లయితే స్థిరాస్తి ఏర్పాటవుతుంది. ఏదో ఒక రూపంలో చిన్నదో పెద్దదో అంతో ఇంతో ఏదో ఒక రకంగా కొంత ఆస్తి అనేటువంటి దాన్ని కూడగట్టుకోగలుగుతారు. అప్పులు తీర్చాం అనేటువంటి ఒక సంతృప్తి కూడా కలుగుతుంది. ఈ అప్పులు తీర్చడంతో పాటుగా కొత్త రుణాలు కూడా చేస్తారు. మళ్ళీ ఈ కొత్త రుణాలకి శ్రీకారం చుట్టడానికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా చెప్పుకోదగినటువంటి వ్యాలిడ్ రీజన్స్గా ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ అప్పులు చేస్తూనే మరో పక్కన సేవింగ్స్ కూడా అవకాశాన్ని కల్పిస్తారు. వాటికి కూడా కొంత ప్రాధాన్యతనిస్తారు. వీటి కోసమని చెప్పని చీటీలు వేయడం కానీ, లేకపోతే బంగారం లాంటి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా సాగిస్తారు. తాకట్లను కూడా ఈ సంవత్సరం విడిపించుకోగలుగుతారు. ఇక శుభకార్యాల పరంగా చూసుకున్నట్లయితే కనుక అవివాహితులైనటువంటి వారికి వివాహ కాలంగా చెప్పుకోవాలి. వివాహాది శుభకార్యాలు అన్నీ కూడా సజావుగా సాగుతాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండటానికి అవకాశాలు లేనే లేవు. చక్కటి మర్యాద అనేటువంటిది లభిస్తుంది. రాహుకేతుల యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత జీవిత భాగస్వామిని పట్టించుకోరు. వాళ్ళకి విలువ ఇవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత మాత్రం కొంత తగ్గుముఖం పడుతుంది. ఊళ్ళో వాళ్ళందరికీ దేవుడండి, ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే శత్రువండి అనుకునే విధంగా ఈ భర్త కావచ్చు, భార్య కావచ్చు, వీళ్ళ తీరుతెన్నులు సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక అసహనం, ఒక అసంతృప్తి ఇవి మాత్రం దాంపత్య జీవితంలో సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయంలో తగు జాగ్రత్తలు పాటించుకోండి. ఇంకా విద్యార్థులు కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకు కాలం దివ్యంగా ఉంది, అనుకూలంగా ఉంది. మంచి పర్సంటేజెస్ రావడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ విద్యను కూడా చక్కగా అభ్యసించగలుగుతారు. పిహెచ్డీ లాంటివన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఆ ఏలినాడి శని ప్రభావం ఉన్నటువంటి కారణం చేత కొద్దిపాటి ఒడిదుడుకులు మాత్రం లేకపోలేదు. విద్యార్థులకు కూడా వాటిని జాగ్రత్తగా అధిగమించండి. ఇక్కడ కనుక మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ వస్తున్నాయి అన్నట్లయితే మాత్రం అది కేవలం వ్యక్తిగత లోపంగానే మనం పరిగణలోకి తీసుకోవాలి. బ్యాక్లాగ్స్ వచ్చేటువంటి స్థితి అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి లేదు. కనుక అలా వస్తున్నట్లయితే కనుక అది మీ స్వయం కృషిలో ఉన్నటువంటి లోపమే. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక రాహుకేతుల యొక్క ప్రభావం వలన ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పూటకు ఒక రకంగా ఆరోగ్యం సాగుతూ ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. రాత్రి హాయిగా పడుకుంటాం, ఏముండదు. తెల్లాళ్ళు వచ్చేసరికి ఏదో ఒక హెల్త్ కంప్లైంట్ వస్తుంది, అందువల్ల వర్క్ డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఉంటాయి. ఇలా తరచుగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక జాగ్రత్తలు పాటించుకోండి. నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు, పైల్స్, నిస్సత్తువ, నిద్రలేమి ఇట్లాంటివన్నీ కూడా బాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కళలు ఎక్కువగా వస్తాయి, కానీ అవి జ్ఞాపకం ఉండడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. హెయిర్ ఫాల్ కూడా కాస్త పెరుగుతుంది ఈ యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు. విదేశాల పరంగా చూసుకున్నట్లయితే కనుక విదేశీయాన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాల వలన లబ్ధి చేకూరడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కోర్టు తీర్పులు చాలా విచిత్రంగా ఉంటాయి. మీరు అనుకున్న దానికి కొంత భిన్నంగా సాగుతూ ఉంటాయి. లేదా కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చిన వాటి యొక్క లాభాలను మీరు ఆస్వాదించడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఇక్కడ
మే తర్వాత నుంచి కూడా జన్మంలోనే రాహు సంచారం ఉంటున్నటువంటి కారణం చేత స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది, పెరుగుతుంది. కనుక స్ట్రెస్ని అవాయిడ్ చేయడం కన్నా దాన్ని మేనేజ్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి తప్ప స్ట్రెస్ని బయటపడదాం అనుకునేటువంటి ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. మొత్తం మీద ప్రతిదానికి కూడా అనేక సార్లు ఈ సంవత్సరం ప్రయత్నించవలసి వస్తుంది. రకరకాలుగా ప్రయత్నాలు చేస్తే తప్ప పనులు సానుకూలపడేటువంటి స్థితి కుంభరాశి వారికి లేదు. ఆకస్మికమైనటువంటి ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చులు హఠాత్తుగా వస్తున్నటువంటి కారణం చేత వాటిని ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉండేటువంటి ఆర్థిక పటుత్వాన్ని కలిగి ఉండేటువంటి స్థితిని ఏర్పాటు చేసుకోవాలి. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఎప్పుడు మంచిది, ఓవర్ కాన్ఫిడెన్స్ చెడ్డది, మనందరికీ తెలిసినటువంటి విషయమే. కనుక ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సదా అవగాహన లోపించడం వలన మీకు ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. మిత్రుల వలన నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక స్నేహితుల్ని శృతి మించి నమ్మినట్లయితే మాత్రం ఇబ్బందులు తప్పవు. పుణ్య నదీ స్నానాలు కూడా చేస్తారు. వ్రతాలు దీక్షలు భక్తిగా చేస్తారు, మొక్కుబడిగా కాకుండా భక్తిగా చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నక్షత్రాల వారిగా చూసుకున్నట్లయితే కనుక ధనిష్ట 3, 4 పాదాల వారికి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. బకాయి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అంటే రుణాలు తీర్చడం కానీ లేకపోతే ఆగిపోయినటువంటి పనులు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. కొంచెం ప్రారంభంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రాను రాను వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. అలానే వినోద కార్యక్రమాల్లో, తరచుగా ఫంక్షన్స్లో, పెళ్లిల్లో వీటిలో పాల్గొనడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శతభిష నక్షత్రం వారిని కనుక చూసుకున్నట్లయితే మీకున్నటువంటి అప్పుల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల యొక్క సహకారంతో ఏదో ఒక పనిని అంతో ఇంతో సాధించుకున్నాం అనేటువంటి తృప్తి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయని చెప్పుకోవాలి. ఇంకా పూర్వభద్ర నక్షత్రం వారిని కనుక మనం చూసుకున్నట్లయితే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ కూడా బాగా పెరుగుతోంది. అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు కొంత భయపెడతాయి. అలానే నేర్పుతో ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి ఏదో ఒక రకమైనటువంటి అంతో ఇంతో మేలు చేకూర్చేటువంటి ఫలితాన్ని మాత్రం సొంతం చేసుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈ యోగాలను పెంచుకునడానికి, కలుగుతున్నటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ఈ సంవత్సరం అంతా ప్రతి శనివారం కూడా హనుమదారాధన చేయండి. ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చక్కగా చేయండి. జన్మంలో రాహు, సప్తమంలో కేతువు మే నెల నుంచి కూడా, అందుకోసం అని చెప్పని చక్కగా కాళహస్తీశ్వర క్షేత్రానికి వెళ్ళడం, రాహుకేతు పూజ చేయించుకోవడం, లేదా ఇంట్లోనే ప్రతినిత్యం రాహు కవచం, కేతు కవచం లాంటివి చదువుకోవడం, రాహుకేతువుని ఉపాసన చేయటం అనేది కూడా మంచిది. ఈ సంవత్సరం అంతా ప్రదేవతానుగ్రహం చేత కుంభరాశి వారికి విజయ పరంపరలు చేకూరాలి, సమస్తమైనటువంటి శుభాలు కూడా కలగాలని చెప్పని ప్రార్థిస్తున్నాను. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.